అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదా, మీ ముందుకు వచ్చేసి ఎంతో కరకరలాడే ఎంతో రుచిగా ఉండే రాగి చిప్స్ అనమాట. ఇవి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పొచ్చు. చాలా తేలిగ్గా చేసేయచ్చు. ఎవరైనా కూడా రుచికి బాగుంటాయి. అట్లానే రాగులతో చేసాం కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదే అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా నిల్వ కూడా ఉంటాయి. ఇవి చూస్తున్నారు కదా, ఇట్లా తుంచుతుంటే కరకరలాడుతూ విరుగుతూ ఉన్నాయన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది. దీనికోసం మనం ఒక కప్పు రాగి పిండి తీసుకుంటే 3/4 కప్పు బియ్యం పిండి వేసుకోవాలన్నమాట. కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం 2 కప్పుల పిండి తీసుకున్నాం కాబట్టి అట్లనే 2 కప్పుల నీళ్లు ఒక మందపాటి పాత్రలో వేసి అవి కాస్త మరుగుతున్నప్పుడు మనం ఈ పిండిని అందులో వేసేసి కలిపేసేయడమే. స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చేసుకోవాలి. ఆ పిండి బాగా ఆ నీళ్ళల్లో కలిసేలాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ అంటే తడిగా కాకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది. మరి ముద్దగా అనిపించదు. ఈ విధంగా ఒక్కసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి కూడా వేసేసుకోవాలి వెంటనే. ఇదిగో ఈ విధంగా ఉంటుందన్నమాట. పొడి పొడిలాడుతూనే ఉంటుంది. కాస్త వేడిగా ఉంది. ఇప్పుడు కొంచెం చేయి పట్టే వేడి ఉన్నప్పుడు ఇలా బాగా ఒక్కసారి మనం కలిపేస్తే కలిపినట్టుగా అవుతుంది. ముద్దగా అయిపోతుంది. ఆ తర్వాత ఇంకొంచెం సాఫ్ట్గా అయ్యేలాగా మరొక 3-4 నిమిషాలు ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా జిగురుగా కూడా ఉంటుంది. చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఈ విధంగా చిన్న చిన్నగా పిండి తీసుకొని దాన్ని మనం ఇప్పుడు రొట్టెల్లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా పిండి వేసుకొని చేసుకుంటే అంటకుండా ఉంటాయి. ఈజీగా అయిపోతుంది. కాస్త పలచగా చేసుకుంటే కరకరలాడుతూ బాగా వస్తాయి ఈ చిప్స్. నేను దీనిలో ఏమీ వేయలేదు, ఉట్టిగా ఉప్పు మాత్రమే వేసి చేస్తున్నాను. కాస్త పలచగా చేసి ఆ తర్వాత మనం దీనిపైన కొద్దిగా ఇట్లా ఇంప్రెషన్ ఇచ్చామనుకోండి, కరకరలాడుతూ వస్తాయి, పొంగకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత దీన్ని ఒక కరెక్ట్ షేప్లోకి తీసుకుంటే బాగుంటుంది కదా. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో స్క్వేర్ షేప్ కానీ పొడుగ్గా ఎట్లయినా చేసుకోవచ్చు. అది మన ఇష్టం. నేనైతే ఈ విధంగా చిప్స్ లాగా కట్ చేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది. బాగుంటాయి కూడా. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు. నేను బాగా చిన్నగా కట్ చేస్తున్నాను, వేగడం ఈజీ అవుతుందని. ఆ మిగిలిన పిండిని మనం ఇందులో వేసి మళ్ళీ కలిపేసి మరొకసారి చిన్నగా రొట్టె చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం అన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది. అతుక్కోవడం కానీ ఏమీ ఉండదు. ఆ తర్వాత దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవడం. ఇలా అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ పై కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మాత్రమే వీటిని వేపుకోవాలి. వేగడం కూడా చాలా తొందరగానే అయిపోతుంది. ఎక్కువ టైం తీసుకోదు. అవి మనం కలుపుతున్నప్పుడు గలగల సౌండ్ వస్తుంది. ఇంకా ఆ ఎయిర్ బబుల్స్ కూడా తగ్గిపోయినాయి అంటే అవి బాగా వేగినట్టు, కరకరలాడుతూ ఉన్నట్టే. ఈ విధంగా అంటే గలగల సౌండ్ వస్తుంది కదా, మంచిగా వేగినాయి. ఈ విధంగా అన్నీ మనం వేపి పక్కకు పెట్టుకోవాలి. ఈ రాగులతో ఎన్నో రకాలు చేస్తూ ఉంటాము. అలాగే ఈ చిప్స్ కూడా అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటాయి. ఇలా అన్నీ వేపి పెట్టుకున్న తర్వాత
ఇలా కావాలనుకున్న వాళ్ళు ఇట్లాగే లైట్గా సాల్ట్ టేస్ట్తో తినేయచ్చు. లేదనుకుంటే దీనికి చాట్ మసాలా యాడ్ చేయొచ్చు. కొంచెం కారం, ఒక స్పూన్ చాట్ మసాలా వేసి మిక్స్ చేసి ఆ తర్వాత మనం వీటికి ఈ మసాలాని మంచిగా పట్టించామనుకోండి, ఒక బౌల్లో వేసి ఈ విధంగా ఈ మసాలా చాట్ మసాలా అంతా వేసి ఒకసారి మంచిగా కలిపామనుకోండి, చక్కగా కరకరలాడుతూ ఉండే రాగి చిప్స్ మీకు రెడీ అయిపోయినట్టే. ఇవి నిల్వ ఉంటాయి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. అందరికీ నచ్చుతాయి కూడా. నచ్చితే ఒక లైక్